ఎన్నికల వేళ ఎక్కడ చూసినా ఫలానా పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోతాడు, ఫలానా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతవుతుంది అనే వాక్యాలు మనం వింటూ ఉంటాం. సో డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటి, డిపాజిట్ అంటే ఏమిటి అనే అంశాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనలకు తోడుగా కొంత మొత్తం డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆ డిపాజిట్ చేసే సొమ్మునే డిపాజిట్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా ఎమ్మెల్యేకు 10,000, ఎంపీకి 25,000గా ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకు 50% మినహాయింపు ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 5,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారు ఎంపీగా పోటీ చేయాలంటే 12,500 రూపాయలు డిపాజిట్గా చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నిక పూర్తయిన తరువాత కౌంటింగ్ సమయంలో ఓట్లు లెక్కించినప్పుడు పోటీ చేసిన అభ్యర్థికి 1/6 ఓట్లు సాధించని ఎడల, అనగా 17 ఓట్ల కంటే తక్కువ వచ్చిన సందర్భంలో ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోతాడు. అంటే 100 ఓట్లు పోలైనట్లయితే 17 ఓట్లు ఆ అభ్యర్థి తెచ్చుకోవాలి. 17 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న సందర్భంలో ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోతాడు. భాగం రూపంలో చూసినప్పుడు 600 ఓట్లు పోలైనట్లయితే 100 ఓట్లు తెచ్చుకోవాలి. 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న సందర్భంలో ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోతాడు. 17% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి ఎన్నికల సంఘం డిపాజిట్ను వెనక్కి ఇస్తుంది. అదేవిధంగా భాగం రూపంలో 1 భాగం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి ఎన్నికల సంఘం డిపాజిట్ వెనక్కి ఇస్తుంది. వీటికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి ఎన్నికల సంఘం డిపాజిట్ వాపసు ఇవ్వదు. దీన్నే డిపాజిట్ కోల్పోవడం అంటారు.